Hello everyone, this is Dr. Neetu Chaudhary, consultant dermatologist and hair transplant surgeon. Tanning ki gala main reason sun exposure. అంటే యూవీ లైట్స్ ఏదైతే సన్ లో ఉంటాయో అవి స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ నుంచి మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మెలనోసైట్స్ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాయి. సో దట్ మన స్కిన్ సెల్స్ లో ఉండే డిఎన్ఏని ప్రొటెక్ట్ చేయడానికి ఒక అంబ్రెల్లా షీల్డ్ లాగా ఫామ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలా మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మన డిఎన్ఏ ప్రొటెక్ట్ చేయడం కోసం ఇట్స్ ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ ద స్కిన్ అనమాట. సో దాని వల్ల పిగ్మెంటేషన్ ఎక్కువై ట్యాన్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ట్యాన్ ని తగ్గించుకోవడం అంటే ఆల్రెడీ ట్యాన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎలా అంటే సన్ స్క్రీన్ వాడడం, అవుట్డోర్స్ లో ఎక్కువ తిరిగేది ఉంటే అంబ్రెలా, వైట్ బ్రిమ్ హ్యాట్ యూజ్ చేయడం, గాగల్స్ వేర్ చేయడం, ఇలాంటి అడిషనల్ స్కార్ఫ్ యూజ్ చేయడం, అడిషనల్ ప్రొటెక్షన్ యూజ్ చేయాలి. అండ్ ఇవన్నీ చేయడం వల్ల చాలా మటుకు ట్యాన్ తగ్గిస్తాం. జీరో చేయలేకపోవచ్చు కానీ చాలా తగ్గించగలుగుతాం. ట్యానింగ్ లో చాలా రకాలు ఉంటాయి. సో ఎర్లీ ట్యాన్ అయ్యేది సూపర్ఫిషియల్ లేయర్స్ లో వరకు ఉన్నది ఎర్లీ ట్యాన్ అవుతుంది. డీపర్ లేయర్స్ లో ట్యాన్ పిగ్మెంటేషన్ అది ఎక్కువ అయితే దట్ కుడ్ బి లాంగ్ టర్మ్ ట్యాన్. కాకపోతే పర్మనెంట్ ట్యాన్ అనేది ఏమీ ఉండదు. బట్ రిపీటెడ్ సన్ ఎక్స్పోజర్ రిపీటెడ్ గా ఇప్పుడు తగ్గిన తర్వాత శాంతం తగ్గకుండానే ట్యాన్ రిపీటెడ్ గా సన్ ఎక్స్పోజర్ చేస్తుంటే అది ప్రొలాంగ్ అయ్యి ట్యాన్ ప్రొలాంగ్డ్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా సన్ బర్న్ ఆర్ ఇరిటేషన్ ఇట్లాంటివి అయినప్పుడు కూడా మనకి ఆ ట్యాన్ అనేది పర్మనెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వీ కెన్ ట్రీట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్యాన్. సో నథింగ్ కాల్డ్ as పర్మనెంట్. బైక్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ వేర్ చేయాలి. దానికి క్లియర్ షీల్డ్, ఫ్రంట్ ఫేస్ ప్రొటెక్ట్ చేసే షీల్డ్ కూడా ఉంటే ఇంకా మంచిది. ఆల్దో షీల్డ్ ఇది ఉన్నా కూడా మనం కంపల్సరీ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. అడిషనల్ గా మాస్క్ కానీ ఏదైనా వేసుకోవడం అండ్ ఫుల్ హ్యాండ్స్ బ్రీతబుల్ క్లోత్స్ వేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెకేషన్స్ లో స్పెషల్లీ వెకేషన్స్ బీచెస్ కానీ స్నోయి ఏరియాస్ లో కానీ వెళ్తే ట్యాన్ అయ్యే ఛాన్సెస్ డబుల్ టు ట్రిపుల్ అవుతుంది. ఎందుకంటే శాండ్ అండ్ ద స్నో లైట్ ని రిఫ్లెక్ట్ చేసి మనకి ఇంకా ఎక్కువ ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అవాయిడ్ చేయడానికి మనం కంపల్సరీ సన్ స్క్రీన్, ఫుల్ బాడీ ఎక్స్పోజ్ ఏరియా అంతా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. వైట్ బ్రిమ్ హ్యాట్స్ వేర్ చేయాలి, గాగుల్స్ వేర్ చేయాలి. అలాంగ్ విత్ దట్ మనం బ్రీతబుల్ కాటన్, లూజ్ కాటన్ వేసుకోవడం వల్ల ఆ స్వెట్ ఏదైనా ఉన్నా కూడా ఇట్ వుడ్ డ్రైన్ అవుట్ అండ్ డిస్కంఫర్ట్ లేకుండా హెల్ప్ చేయగలుగుతుంది. వన్స్ ట్యాన్ అప్ అయిపోయిన తర్వాత మనం ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే కంటిన్యూస్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అప్లికేషన్. సో ఇది ఇండోర్స్ లో ఉన్నా కూడా అప్లై చేస్తే ఫర్దర్ ట్యానింగ్ అనేది చాలా మటుకు ఆపగలుగుతాం. అండ్ హోమ్ రెమెడీస్కి వస్తే కామన్ గా వీ కెన్ యూస్ కర్డ్. దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల అది సూపర్ఫిషియల్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్ కి హెల్ప్ చేస్తుంది. ది నెక్స్ట్ కుడ్ బి టొమాటో పెట్టుకోవడం వల్ల. దీంట్లో టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి దే హెల్ప్ ప్రివెంట్ ట్యానింగ్ అనమాట. ఇంకా కుకుంబర్ జ్యూస్, అలోవెరా ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఇరిటేషన్ ఉండి ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని సూదనింగ్ చేసి కామింగ్ డౌన్ కి చాలా హెల్ప్ చేస్తుంది.